హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో గోల్డ్ అట్టికే డిజైన్స్ అయితే చూసేద్దామండి విత్ వెయిట్ అండ్ ప్రైస్ తోటి. సో ఫస్ట్ డిజైన్ వచ్చేసి ఇది మనకి ట్విన్ పీకాక్ తోటి డిజైన్ అయితే కనిపిస్తుంది. ఇందులో కంప్లీట్గా మనకి స్టోన్ బేస్డ్ పెండెంట్ అయితే వచ్చిందండి. ఇంకా తెలిసిందే కదా మనకి అట్టికేకి చాలా వరకు చేతి అనేది గట్టిగా ఉంటుంది. నెక్ పార్ట్ వచ్చేసేటప్పటికి గట్టి చేతి అయితే కనిపిస్తుంది. మీకు దీని కంప్లీట్ వెయిట్ వచ్చేసి 41.850 గ్రామ్స్ అయితే పడుతుందండి. ఇక్కడ నేను మెన్షన్ చేసిన ప్రైస్ వచ్చేసి మీకు అప్రాక్సిమేట్ ప్రైస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ నెక్లెస్ వచ్చి మనకి 26 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుంది. పెండెంట్ పార్ట్ కూడా మనకి గ్రీను అలాగే రెడ్ కలర్ స్టోన్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. అండ్ నెక్ పార్ట్కి వచ్చేసేటప్పటికి ప్లెయిన్గా కాకుండా బోత్ సైడ్స్ 2 ఫ్లవర్ టైప్ ప్యాటర్న్ డిజైన్స్ అయితే వచ్చినాయి అండి. సో ఇది 26 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి కంప్లీట్గా స్టోన్ బేస్డ్ నాన్ డిజైన్ అండి. ఇందులో ఏంటంటే మనకి పెండెంట్ పార్ట్ స్టోను అలాగే స్టోన్ హ్యాంగింగ్స్ వచ్చినాయి. పెండెంట్ పార్ట్కి నెక్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్గా కాకుండా ఫ్లవర్ టైప్ స్టోన్ బేస్డ్ ప్యాటర్న్ వచ్చింది. సేమ్ ప్యాటర్న్ అనేది త్రూఅవుట్ ద నెక్ కంటిన్యూ అవుతూ వెళ్ళింది. ఈ నెక్లెస్ వచ్చేసేటప్పటికి మనకి 32 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుందండి. నెక్స్ట్ ఇది లైట్ వెయిట్లో సింపుల్ మోడల్ అండి. మనకి పెండెంట్ పార్ట్ వచ్చేసి ఒక ఫ్లవర్ టైప్ ప్యాటర్న్ అనేది రెడ్ కలర్ స్టోన్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్స్ తోటి వచ్చింది. సో నెక్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్గానే వచ్చి 18 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుంది. ఈ నెక్లెస్ వచ్చేసేటప్పటికి మనకి 3 లేయర్ నెక్ పార్ట్ ప్యాటర్న్ అయితే వచ్చింది. అండ్ పెండెంట్ పార్ట్ వచ్చేసి చాంద్బాలి స్టోన్ బేస్డ్ పెండెంట్ వచ్చిందండి. ఇది వెయిట్ 23 గ్రామ్స్ అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది కూడా మనకి సింపుల్ ప్యాటర్నేనండి. మనకి కుందన్ టైప్ పెండెంట్ అయితే వచ్చింది. మధ్యలో ఒక ప్యారెట్ డిజైన్ తోటి ఇంకా నెక్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్గానే వచ్చింది. ఇది స్టోన్ బేస్డ్ కాబట్టి మనకు కొంచెం వెయిట్ అనేది ఎక్స్ట్రాగా తగ్గుతుంది. విత్ బ్యాక్ చైన్తో కలిపి ఇది 26 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుందండి. మనకి నెక్ పార్ట్ అనేది కొంచెం బ్రాడ్గా వస్తుంది అన్నమాట చైన్. నెక్స్ట్ అట్టికే దాంట్లోనే ఇంకొక హెవీ డిజైన్ చూసుకుంటే మనకి పెండెంట్ అనేది విత్ వైట్ స్టోన్స్ అంకర్ డైమండ్స్ అలాగే రూబీ ఎమరాల్డ్ తోటి డిజైన్ చేశారు. బీడ్ హ్యాంగింగ్స్ అయితే వచ్చినాయి అండి. ఇంకా త్రూఅవుట్ ద నెక్ పార్ట్ కూడా ప్లెయిన్గా ఇవ్వకుండా ఫ్లవర్ టైప్ స్టోన్ బేస్డ్ ప్యాటర్న్ విత్ బీడ్ హ్యాంగింగ్ అయితే వచ్చింది. ఇది 30 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుందండి. నెక్స్ట్ ఇది కంప్లీట్గా ఏంటంటే వైట్ స్టోన్ కాంబినేషన్తో ఉన్న అట్టికే డిజైన్ అనమాట. మనకి గోల్డ్ బీడ్ హ్యాంగింగ్స్ అయితే వచ్చినాయి. నెక్ పార్ట్లో కూడా మనకి ఒక ఫ్లవర్ టైప్ ప్యాటర్న్ వైట్ స్టోన్ కాంబినేషన్తో వచ్చింది. ఇది కూడా మనకి 30 గ్రామ్స్ అయితే పడుతుంది అనమాట. నెక్స్ట్ నెక్ పార్ట్ ఇది చూసుకుంటే మనకి ట్విన్ పీకాక్ పెండెంట్ విత్ స్టోన్ బేస్డ్ పర్ల్ హ్యాంగింగ్స్ తోటి ఫ్రంట్ పార్ట్ మాత్రం 3 ఫ్లవర్ టైప్ ప్యాటర్న్స్ అయితే స్టోన్ బేస్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇంకా నెక్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్గానే ఉంటుందండి. ఇది ఓన్లీ పెండెంట్ పార్ట్ మాత్రమే మనకి హెవీగా కనిపిస్తుంది. ఇంకా బ్రాడ్ నెక్ చైన్ అయితే వచ్చిందండి. ఇది 43 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుందన్నమాట. ఈరోజు నేను షేర్ చేసిన కలెక్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు ఇంకా ఇలాంటి కొత్త జ్యువెలరీ కలెక్షన్స్ కావాలనేది మీరు కమెంట్ పెడితే నేను ఆ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.